హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్. ఇప్పుడైతే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి ఫుల్‌గా మ్యాంగోస్ దొరుకుతాయి కదా! సో, మామిడి పళ్ళతో ఒక సింపుల్ మిల్క్ షేక్ అనమాట. ఈ మిల్క్ షేక్ కోసం ముందుగా మామిడి పళ్ళకి తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకి 2 కప్పుల మామిడి పండు ముక్కలు, 1 కప్పు చల్లటి పాలని తీసుకోవాలి. అలాగే తీపి కోసం ఇందులో నేను ఒక 1/3 కప్పు షుగర్‌నైతే యాడ్ చేస్తున్నానండి. మామిడి పళ్ళ తీపిని బట్టి మీరు షుగర్‌ననేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకొని గ్లాసుల్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసుకుంటున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేయలేదండి. మీరు కనుక నార్మల్ టెంపరేచర్ ఉన్న పాలను యూస్ చేసినట్లయితే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలాగే మనం ఈ గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని గ్లాసుల్లోకి ఇలా ఫిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే చక్కగా గార్నిష్ చేసుకోవాలి. ఇందులోకి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి పండ్ల ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి మనకి తాగుతున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలను అయితే వేస్తున్నానండి. అలాగే దీంతో పాటు తురిమిన పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండే మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా తయారు చేసుకోవడం. సో మీరు కూడా ట్రై చేయండి. బయట కొని తెచ్చే వాటికన్నా మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి మిల్క్ షేక్ చేసి పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.